హలో అండి. ఈరోజు 10వ తరగతి న్యూ సిలబస్ 2024, 25 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి సోషలు పాలిటిక్స్లో 1వ పాఠం అయిపోయింది. 2వ పాఠం సమాఖ్యవాదం. అవలోకనం. ఆధునిక ప్రజాస్వామ్యాలలో వివిధ స్థాయిల ప్రభుత్వాలలో సమాంతరం కాని వర్టికల్ అధికార విభజన ప్రధాన అధికార విభజనలో ఒకటని గత అధ్యాయంలో మనం గమనించాం. ఈ అధ్యాయంలో ఈ విధమైన అధికార విభజనపై దృష్టి సారిద్దాం. దీనిని సాధారణంగా సమాఖ్యవాదం అని సూచిస్తాం. మనం సమాఖ్యవాదాన్ని సాధారణ పరిభాషలో వివరించడంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మొదటగా సమాఖ్య రాజ్యాంగం నిబంధనలను చర్చించడంతో పాటు ఆచరణలో సమాఖ్యవాదాన్ని బలోపేతం చేసిన విధానాలను, రాజకీయాలను విశ్లేషిద్దాం. ఈ అధ్యాయపు చివరి భాగంలో భారత సమాఖ్య వ్యవస్థలో కొత్తది, 3వ అంచెకు చెందిన స్థానిక ప్రభుత్వంపై దృష్టిని సారిద్దాం. సమాఖ్యవాదం అంటే ఏమిటి? మనం గత అధ్యాయంలో చూసిన బెల్జియం, శ్రీలంకల మధ్య వైరుధ్యాన్ని తిరిగి పరిశీలిద్దాం. బెల్జియం రాజ్యాంగంలో చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారాలలో కొన్ని తగ్గించి స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం అనే కీలకమైన మార్పుని గుర్తు చేసుకోండి. కేంద్ర ప్రభుత్వంలోని అధికారాలలో కొన్నింటిని తగ్గించి స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడం అనే కీలకమైన మార్పుని మీరు గుర్తు చేసుకోండి. అంతకుముందు కూడా బెల్జియంలో స్థానిక ప్రభుత్వాలు ఉండేవి. వాటి విధులు, అధికారాలు ఉండేవి. కానీ ఈ అధికారాలన్నీ ప్రభుత్వాలకు ఇవ్వబడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వీటిని ఉపసంహరించుకోవచ్చు. 1993లో జరిగిన మార్పు ఏమిటంటే, స్థానిక ప్రభుత్వాలు కేంద్రంపై ఎంత మాత్రమూ ఆధారపడే పని లేకుండా వాటికి రాజ్యాంగపరమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. దీనితో బెల్జియం ఏక కేంద్ర ప్రభుత్వ రూపం నుంచి సమాఖ్య ప్రభుత్వ రూపానికి మారిందని చెప్పవచ్చు. చూడండి, బెల్జియం ఏ సంవత్సరంలో ఏక కేంద్ర ప్రభుత్వ రూపం నుండి సమాఖ్య ప్రభుత్వ రూపానికి మారింది? 1993లో. ఎందుకని ఆ ఏక కేంద్ర ప్రభుత్వ రూపం నుంచి సమాఖ్య కేంద్ర ప్రభుత్వంగా ఏర్పడటానికి బెల్జియం దేశంలో 1993లో జరిగిన మార్పు ఏమిటి? మార్పు ఏంటంటే, కేంద్రంపై ఎంత మాత్రమూ ఆధారపడే పని లేకుండా రాజ్యాంగపరమైన అధికారాలన్నీ స్థానిక ప్రభుత్వాలకి ఇవ్వబడ్డాయి. ప్రభుత్వంతో ఏకకేంద్ర వ్యవస్థగా శ్రీలంక కొనసాగుతున్నది. అయితే శ్రీలంక సమాఖ్య వ్యవస్థగా ఉండాలని తమిళ నాయకులు కోరుకుంటున్నారు. సమాఖ్యవాదం ఒక ప్రభుత్వ వ్యవస్థ. దీనిలో అధికారం కేంద్ర మరియు వివిధ రాజ్యాంగబద్ధ వ్యవస్థల మధ్య విభజించబడి ఉంటుంది. సాధారణంగా సమాఖ్యలో 2 అంచెల్లో ప్రభుత్వం ఉంటుంది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కొన్ని సామాన్య అంశాలకు బాధ్యత వహిస్తూ మొత్తం దేశానికి సంబంధించిన ఒక ప్రభుత్వం ఉంటుంది. మిగిలిన ప్రావిన్సులు లేదా రాష్ట్ర స్థాయికి సంబంధించి ప్రభుత్వాలు, అవి సంబంధిత రాష్ట్రాల రోజువారీ వ్యవహారాలను నిర్వహిస్తాయి. ఈ 2 స్థాయిల ప్రభుత్వాలు దేనికవి స్వతంత్రంగా ఉంటూ తమ అధికారాలను చలాయిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటేదో ఇచ్చాడు మ్యాప్ కింద. ప్రపంచంలో గల 193 దేశాలలో 25 దేశాలు మాత్రమే సమాఖ్య రాజకీయ వ్యవస్థలను కలిగి ఉన్నప్పటికీ ఆ దేశ జనాభా ప్రపంచ జనాభాలో 40% ఉంది. ఆ దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 40% ఉంది. ప్రపంచంలోని పెద్ద దేశాలన్నీ ఎక్కువ సమాఖ్యలు. మీరు ఈ పటంలో ఈ తరహా పాలనకు మినహాయింపును గమనించగలరా? ఈ విధంగా సమాఖ్యలు ఏకకేంద్ర ప్రభుత్వాలతో విభేదిస్తాయి. ఏకకేంద్ర వ్యవస్థలో అయితే ప్రభుత్వం కేవలం ఒకే స్థాయిలోనైనా
లేదా ఉపవిభాగాలుగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనైనా ఉంటాయి. ప్రావిన్సులు లేదా స్థానిక ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలను జారీ చేయవచ్చు. కానీ సమాఖ్య వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైనా ఒక పని చేయమని ఆదేశించలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సొంత అధికారాలు ఉంటాయి. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీతనంగా ఉండాల్సిన అవసరం లేదు. ఈ రెండు ప్రభుత్వాలు విడివిడిగా ప్రజలకు జవాబుదారీగా ఉంటాయి. సమాఖ్యవాదం యొక్క కొన్ని ముఖ్య లక్షణాలను చూద్దాం. 2 లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వం ఉంటుంది. ఫస్ట్ లక్షణం ఏంటంటే సమాఖ్యవాదం యొక్క ముఖ్య లక్షణాల్లో ఫస్ట్ది ఏంటంటే ఇది 2 లేదా అంతకన్నా ఎక్కువ స్థాయిలలో ప్రభుత్వాన్ని కలిగి ఉంటుంది. వివిధ అంచెల ప్రభుత్వం పౌరులందరినీ పాలిస్తుంది. కానీ శాసన నిర్మాణం, పన్ను విధింపు, పరిపాలనలో ప్రతి అంచెకు ఒక నిర్దిష్టమైన పరిధి ఉంటుంది. చూడండి, వివిధ అంచెల ప్రభుత్వం పౌరులందరినీ పరిపాలిస్తుంది. కానీ శాసనాలు నిర్మించుకోవటానికి ఒక ఊరికి ఒక కట్టుబాటు ఉంటుంది, ఒక రాష్ట్రానికి ఒక కట్టుబాటు ఉంటుంది. అట్లా దాని పరిధి దానికి ఉంటుంది అన్నమాట. అలాగే పన్ను వసూలు చేయడానికి కూడా ఇప్పుడు నీళ్ళు వచ్చే ప్రాంతాలు ఉంటాయి, అక్కడ పన్ను వసూలు చేయడానికి అవకాశం ఉంటుంది. రాజస్థాన్ అట్లాంటి ప్రాంతం ఉంటుంది, అక్కడ భూమి పన్ను వసూలు చేయటం తక్కువ. ఇలాంటి పరిధి అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం లేదా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం కలిగి ఉంటుందన్నమాట. తర్వాత ఆయా స్థాయిలు లేదా అంచెలలో ప్రభుత్వాల పరిధిని రాజ్యాంగం నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి అంచెలో ప్రభుత్వ ఉనికి, అధికారానికి రాజ్యాంగపరమైన హామీ ఉంటుంది. రాజ్యాంగపు ప్రాథమిక నియమాలను ఏ అంచె ప్రభుత్వము ఏకపక్షంగా మార్చలేదు. అలాంటి మార్పులకు 2 అంచెలలోని ప్రభుత్వాల సమ్మతి అవసరము. చూడండి, రాజ్యాంగపు ప్రాథమిక నియమాలను అంటే రాజ్యాంగంలో రాసినటువంటి ఏదైనా సవరణలు చేయాలంటే, రాజ్యాంగానికి ఏదైనా ఒక సవరణ చేయాలి అంటే దాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వము లేకపోతే కేంద్ర ప్రభుత్వము సొంత నిర్ణయం తీసుకోలేదు. ఇది 2 అంచెలలోని ప్రభుత్వాల సమ్మతితోనే జరుగుతుంది. తర్వాత 5వది, రాజ్యాంగాన్ని వివిధ అంచెలలోని ప్రభుత్వ అధికారాలను వ్యాఖ్యానించే అధికారం న్యాయస్థానాలకు ఉంది. వాటిని ప్రత్యేకించబడి అధికారాలను నిర్వర్తించడంలో వివిధ అంచెల ప్రభుత్వాల మధ్య వివాదాలు తలెత్తితే అత్యున్నత న్యాయస్థానం న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. చూడండి, ఈ రాజ్యాంగాన్ని మరియు వివిధ అంచెల ప్రభుత్వాల అధికారాలని వాటిని గురించి మాట్లాడే అధికారము న్యాయస్థానానికి ఉంది. వాటిల్లో ఏదైనా తేడా జరిగిందంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగే అధికారం కూడా న్యాయస్థానానికి ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఏమన్నా విభేదాలు తలెత్తితే వాటిని అత్యున్నత న్యాయస్థానం పరిష్కరిస్తుంది, న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం యొక్క ప్రతి అంచెకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. చూడండి, ప్రభుత్వం యొక్క ప్రతి అంచెకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ఆదాయ వనరులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి. గ్రామంలో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్రామ పరిధి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాష్ట్ర పరిధి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కేంద్ర పరిధి అని పరిధులు స్పష్టంగా నిర్దేశించబడ్డాయి అన్నమాట. ఈ విధంగా సమాఖ్య వ్యవస్థ ద్వంద్వ లక్షణాలు ఉన్నాయి. సమాఖ్య వ్యవస్థకు ద్వంద్వ లక్షణాలు ఉన్నాయి. దేశ ఐక్యతను కాపాడటం, పెంపొందించటం, దీనితో పాటు అదే సమయంలో ప్రాంతీయ వైవిధ్యతను సర్దుబాటు చేసుకోగలగటం. కాబట్టి సమాఖ్యవాదాన్ని అనుసరించే వ్యవస్థలకు వాటి ఆచరణకు 2 అంశాలు కీలకమైనవి. వివిధ స్థాయిలలో ప్రభుత్వాల అధికార విభజనకు సంబంధించి కొన్ని నియమాలను ఆమోదించాలి. ఈ ఒప్పందంలోని అంశాలకు తాము కట్టుబడి ఉంటామని ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. ఒక ఆదర్శ సమాఖ్య 2 అంశాలు కలిగి ఉంటుంది. ఒక ఆదర్శ సమాఖ్య 2 అంశాలను కలిగి ఉంటుంది. అవి ఏమిటి అంటే పరస్పర నమ్మకం కలిగి ఉండటం, అలాగే పరస్పర అంగీకారం. పరస్పర నమ్మకము మరియు కలిసి ఉండటానికి అంగీకారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఖచ్చితమైన అధికార సమతుల్యత
ఒక సమాఖ్య నుండి మరొక సమాఖ్యకు మారుతూ ఉంటుంది. సమాఖ్య ఏర్పడిన చారిత్రక నేపథ్యంపై ఈ సమతుల్యత ప్రధానంగా ఆధారపడి ఉంటుంది. 2 రకాల మార్గాల ద్వారా సమాఖ్యలు ఏర్పడతాయి. మొదటి పద్ధతిలో తమంతట తాము కొన్ని స్వతంత్ర రాజ్యాలు కలిసి ఒక పెద్ద రాజ్యంగా ఏర్పడతాయి. తద్వారా తమ సార్వభౌమత్వాన్ని కేంద్రీకరించడం, గుర్తింపును నిలుపుకోవడం ద్వారా వారు తమ భద్రతను పెంచుకోవచ్చు. ఈ రకమైన దగ్గరకు చేరటం, కమింగ్ టుగెదర్ అనే సమాఖ్యలు అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాలలో ఉన్నాయి. చూసుకోండి. కమింగ్ టుగెదర్ అనే సమాఖ్యలు, దగ్గరకు చేరటం అనే నియమంపై సమాఖ్యలు ఏ దేశాల్లో ఉన్నాయి? అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియాల్లో ఉన్నాయి. ఈ మొదటి రకపు సమాఖ్యలో భాగమైన అన్ని రాష్ట్రాలు ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థతో సమానమైన అధికారాలను, శక్తులను కలిగి ఉంటాయి. చూడండి, ఫెడరల్ కమింగ్ టుగెదర్ సమాఖ్యలు ఏ వ్యవస్థతో సమానమైన అధికారాలు, శక్తులు కలిగి ఉంటాయి? ఫెడరల్ ప్రభుత్వ వ్యవస్థతో సమానమైన అధికారాలు, శక్తులు కలిగి ఉంటాయి. ఇది ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఒక పెద్ద దేశం తనలో భాగమైన రాష్ట్రాలు మరియు జాతీయ స్థాయి ప్రభుత్వం మధ్య తన అధికారాలను విభజించడాన్ని నిర్ణయిస్తుంది. భారతదేశం, స్పెయిన్ మరియు బెల్జియంలు ఈ రకమైన పట్టి ఉంచే హోల్డింగ్ టుగెదర్ పట్టి ఉంచే సమాఖ్యకు ఉదాహరణలు. చూడండి, పట్టి ఉంచే సమాఖ్య అంటే ఏంటంటే, ఒక పెద్ద దేశం దానిలో రాష్ట్రాలని అధికార విభజనల్ని నిర్ణయిస్తున్నమాట. దానిలో ఉన్న రాష్ట్రాలకి ఈ కేంద్ర ప్రభుత్వం వాటి అధికారాలు విభజిస్తుంది. ఇది పట్టి ఉంచే సమాఖ్య అన్నమాట. దీనికి ఉదాహరణ ఏంటి అంటే, భారతదేశము, స్పెయిన్, బెల్జియం ఈ 3 దేశాలు పట్టి ఉంచే హోల్డ్ టుగెదర్ సమాఖ్యకు ఉదాహరణలు. ఈ రెండవ పద్ధతితో రాష్ట్రాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వం మరింత శక్తివంతంగా ఉంటుంది. చాలా సమాఖ్యలలో వివిధ విభాగాల మధ్య అధికార పంపిణీ అసమానంగా ఉంటుంది. కొన్ని విభాగాలకు ప్రత్యేక అధికారులు ఇవ్వబడ్డారు. ఇక్కడ చూడండి, పరిధి. ఒక ప్రాంతంపై ఒకరికి చట్టపరమైన అధికారం ఉండటం. ఈ ప్రాంతం భౌగోళిక సరిహద్దుల పరంగా లేదా కొన్ని నిర్దిష్ట అంశాల పరంగా కూడా కావచ్చు. కొంతమంది నేపాల్ పౌరులు తమ కొత్త రాజ్యాంగంలో సమాఖ్యవాదాన్ని స్వీకరించడంపై చర్చిస్తున్నారు. వారిలో కొందరు ఇలా అన్నారు: ఖగ్రాజ్, సమాఖ్యవాదం అంటే నాకిష్టం లేదు. ఇది భారతదేశంలో లాగా వివిధ కుల వర్గాలకు ప్రత్యేక స్థానాలను కేటాయించడానికి దారితీస్తుంది. సరిత, మనది పెద్ద దేశం కాదు, మనకు సమాఖ్యవాదం అవసరం లేదు. బాబులాల్, వారికి సొంత రాష్ట్ర ప్రభుత్వం వస్తే టెరాయ్ ప్రాంతాలకు అధిక స్వయం ప్రతిపత్తి లభిస్తుందని నేను ఆశిస్తున్నాను. రామ్ గణేష్, సమాఖ్యవాదాన్ని నేను ఇష్టపడతాను, ఎందుకంటే గతంలో రాజుకు ఉన్న అధికారాలు ఇప్పుడు మనం ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సంక్రమిస్తాయి. ఈ సంభాషణలలో మీరు పాల్గొన్నట్లయితే ప్రతి దానిపై మీ స్పందన ఏమిటి అని అడిగాడు. భారతదేశాన్ని సమాఖ్య దేశంగా చేసేది ఏమిటి? బెల్జియం, శ్రీలంక వంటి చిన్న దేశాలు వైవిధ్యాలను కొనసాగించడంలో అనేక సమస్యలను ఎలా ఎదుర్కొన్నాయో ఇదివరకే చూశాం. అనేక భాషలు, మతాలు, ప్రాంతాలతో కూడిన విశాలమైన భారతదేశం పరిస్థితి ఏమిటి? మన దేశంలో అధికార విభజనకు ఏర్పాట్లు ఏమిటి? మన రాజ్యాంగంతో ప్రారంభిద్దాం. ఒక బాధాకరమైన రక్తపాతంతో కూడిన విభజన తరువాత భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. స్వాతంత్రం తర్వాత అనేక స్వదేశీ సంస్థానాలు దేశంలో భాగమయ్యాయి. రాజ్యాంగం భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్గా ప్రకటించింది. సమాఖ్య అనే పదాన్ని ఉపయోగించనప్పటికీ భారత యూనియన్ సమాఖ్య సూత్రాలపై ఆధారపడి ఉంది.
పైన తెలిపిన సమాఖ్యవాద లక్షణాలు 7ంటిని మళ్ళీ చూద్దాం. ఈ లక్షణాలన్నీ భారత రాజ్యాంగంలోని నిబంధనలకు వర్తించబడటం మనం చూడవచ్చు. వాస్తవానికి రాజ్యాంగం రెండంచెల ప్రభుత్వ వ్యవస్థను అందించింది. భారత యూనియన్కు ప్రాతినిధ్యం వహించే యూనియన్ ప్రభుత్వం లేదా మనం సాధారణంగా పిలుచుకునే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. తరువాత పంచాయతీలు, మున్సిపాలిటీలతో సమాఖ్య విధానంలోని 3వ అంచె జోడించబడింది. మిగతా సమాఖ్యలలాగా ఈ విభిన్న అంచెలకు ప్రత్యేక పరిధి ఉంటుంది. రాజ్యాంగం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 3 రకాల శాసన అధికారాలను స్పష్టంగా ఏర్పాటు చేసింది. అలా దీనిలో 3 జాబితాలు. కేంద్ర జాబితాలో జాతీయ ప్రాముఖ్యత ఉన్న దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్, సమాచార వ్యవస్థ మరియు ద్రవ్యం. చూడండి, కేంద్ర జాబితాలో ఏమేమి అంశాలు ఉంటాయి? దేశ రక్షణ, విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్, సమాచార వ్యవస్థ, ద్రవ్యం. 5 వచ్చినాయి. దేశవ్యాప్తంగా ఈ విషయాలపై మనకు ఒకే విధానం అవసరం కాబట్టి వీటిని ఇందులో చేర్చడం జరిగింది. ఇప్పుడు దేశ రక్షణ, దేశాన్ని రక్షించడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటే ఒక రాష్ట్రం మనకి ఇబ్బంది కలిగినప్పుడు సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటుంది. విదేశీ వ్యవహారాలు, బ్యాంకింగ్, సమాచార వ్యవస్థ మరియు డబ్బు. ఇవన్నీ కేంద్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మాత్రమే చట్టాలను చేయగలదు. ఇందులో ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు వేలు పెట్టవు. ఇప్పుడు రాష్ట్ర జాబితాలో రాష్ట్ర స్థానిక ప్రాముఖ్యత గల పోలీసులు, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, నీటిపారుదల వంటి అంశాలు ఉంటాయి. రాష్ట్ర జాబితాలో పేర్కొన్న అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే చట్టాలు చేస్తాయి. ఇక ఉమ్మడి జాబితా, ఇందులో రెండిటి ప్రాముఖ్యత ఉంటుంది. 2 కలిసే చూసుకుంటాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసే వారిని చూసుకుంటాయి. ఏంటి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటికి ఉమ్మడి ఆసక్తి అంశాలైన విద్య, అడవులు, కార్మిక సంఘాలు, వివాహం, దత్తత మరియు వారసత్వంలు ఉన్నాయి. ఉమ్మడి జాబితాలో చూడండి ఏమేమి ఉన్నాయి? విద్య, అడవులు, కార్మిక సంఘాలు, వివాహం, దత్తత మరియు వారసత్వం. ఈ జాబితాలో పేర్కొనబడిన అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 చట్టాలు చేయవచ్చు. ఈ చట్టాలు చేయడంలో వీటి మధ్య సంఘర్షణ తలెత్తితే కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టమే చెల్లుతుంది. చూడండి, ఉమ్మడి జాబితాలోని అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వం చట్టం చేయొచ్చు. కానీ ఈ రెండింటికి మధ్య కనుక సమస్య తలెత్తింది అంటే అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం చెప్పిందే చెల్లుద్దంట. ఈ 3 జాబితాల కిందకు రాని అంశాల సంగతి ఏమిటి? లేదా రాజ్యాంగం ఏర్పడిన తర్వాత వచ్చిన కంప్యూటర్ సాఫ్ట్వేర్ అంశం సంగతి ఏమిటి? మన రాజ్యాంగం ప్రకారం ఈ అవశిష్ట అంశాలపై శాసనాలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. చూడండి, అవశిష్ట అంశాలు అంటే కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి జాబితాలు ఈ 3 జాబితాల్లోకి రాకుండా ఉన్న అంశమే అవశిష్ట అంశం. దీని గురించి ఎవరికి అధికారం ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. పట్టి ఉంచే హోల్డింగ్ టుగెదర్ విధానం ద్వారా ఏర్పడిన చాలా సమాఖ్యలు వాటిలోని విభాగాలకు సమాన అధికారాలు ఇవ్వమని మనం పైన పేర్కొన్నాము. అలాగే భారతదేశ యూనియన్లోని అన్ని రాష్ట్రాలకు సమాన అధికారాలు లేవు. కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను అనుభవిస్తున్నాయి. అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ మరియు మిజోరాం వంటి రాష్ట్రాలు వాటి ప్రత్యేక సామాజిక మరియు చారిత్రక పరిస్థితుల దృష్ట్యా భారత రాజ్యాంగంలోని కొన్ని నిబంధనలు ఆర్టికల్ 371 కింద ప్రత్యేక అధికారాలను కలిగి ఉన్నాయి. ఈ ప్రత్యేక అధికారాలు స్థానిక ప్రజలకు భూమి హక్కులు, భూమిపై హక్కులు, సంస్కృతి పరిరక్షణ మరియు ప్రాధాన్యత గల
ప్రభుత్వ సేవల ఉపాధికి సంబంధించినవి. చూడండి ఇక్కడ ఏమేమి రాష్ట్రాలు: అస్సాం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. అంటే ఈ 3 రాష్ట్రాల్లో అడవులు ఎక్కువగా ఉంటాయి. అడవులు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ నివసించే ప్రజలు ఏం చేస్తారు? అటవీ ఉత్పత్తులపైన ఆధారపడతారు. ఆ అటవీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని జారీ చేసింది. కొన్ని అడవులకి రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కొన్ని అడవులేమో వంట చెరుకు వరకే ఉపయోగించుకోవచ్చు. కొన్ని అడవులేమో ఇట్లా కుంకుడుకాయలు అలాంటివి ఏమైనా కావాల్సినవి సేకరించుకోవచ్చు. కొన్ని అడవులు అసలు అయితే రిజర్వ్డ్ భూములు, వాటి జోలి పోనేకూడదు. ఇట్లాంటి నిబంధనలు ఈ రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధనలు ప్రత్యేకంగా ఉంటాయి అన్నమాట. అన్ని రాష్ట్రాలతో కలిపి కాకుండా ఇవి ప్రత్యేకంగా. అంటే వీళ్ళు రిజర్వ్డ్ భూమి అని ఆ భూమిలోకి ఎవరిని పోనివ్వరు అన్ని రాష్ట్రాల్లో అయితే. కానీ వీళ్ళకి ఏంటంటే ఈ కుంకుడుకాయలు ఇట్లా వాళ్ళకి అవసరమైన జీవనోపాధికి అవసరమైన చెట్లకి హాని కలగకుండా, అడవులకు హాని కలగకుండా, వన్యప్రాణులకు హాని కలగకుండా తెచ్చుకోవచ్చు. అట్లా అడవులకు సంబంధించినవి కావచ్చు, వాళ్ళ జాతులు, సంస్కృతులకు సంబంధించి. ఎందుకంటే వీళ్ళు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా గిరిజనులు ఉంటారు. వాళ్ళు బయట ప్రపంచంలోకి రాలేరు. అందుకని వీళ్ళకి ప్రత్యేకమైన హోదా అనేది ఉంటుందన్నమాట. ఆ రాష్ట్రాల్లో శాశ్వత నివాసితులు కాని భారతీయులు ఇక్కడ భూమి కానీ లేదా ఇల్లు కానీ కొనలేరు. ఇలాంటి ప్రత్యేక నిబంధనలు భారతదేశంలో కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. చూడండి, ఆ రాష్ట్రాల్లో శాశ్వత నివాసి అంటే ఆ రాష్ట్రంలో పుట్టినవాడు తప్పితే మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయి మనం అస్సాంలో కానీ నాగాలాండ్లో కానీ భూమి కొనాలంటే కొనలేమంట. అట్లా భారత యూనియన్లో కొన్ని ప్రాంతాలు తక్కువ అధికారాలు ఉన్నాయి. ఇవి ప్రత్యేక రాష్ట్రాలుగా అవతరించాలంతావి చిన్నవి, కానీ వాటిని ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లో విలీనం చేయలేము. ఇవి చండీగఢ్ లేదా లక్షద్వీపుల రాజధాని ఢిల్లీ లాంటివి. వీటిని కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు. ఈ భూభాగాలకు రాష్ట్రాలకు ఉండే అధికారాలు ఉండవు. ఈ ప్రాంతాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక అధికారాలు ఉన్నాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ అధికారాల విభజనే రాజ్యాంగ నిర్మాణానికి మూలం. ఈ అధికార విభజనలో మార్పులు చేయటం అంత సులభం కాదు. పార్లమెంట్ తనంత తాను దీనిని మార్చలేదు. దీనిలో ఏ మార్పు చేయాలన్నగా ముందుగా పార్లమెంటులోని ఉభయ సభల్లో కనీసం 3/2 వంతుల మెజారిటీతో ఆమోదించాలి. చూడండి, మార్పులు పార్లమెంట్లో ఏదన్నా మార్చాలి అంటే, అది రాజ్యాంగంలో ఏదన్నా మార్చాలి అంటే పార్లమెంట్లోని ఉభయ సభలలో 3/2 వంతుల మంది మెజారిటీ అవసరం. తరువాత దీనిని మొత్తం రాష్ట్రాలలో కనీసం సగం రాష్ట్ర శాసనసభలు ఆమోదించాలి. ఈ రాజ్యాంగ నిబంధనలు, విధానాల అమలు పర్యవేక్షించడంలో న్యాయ వ్యవస్థ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక్కడ చూడండి, రాజ్యాంగ నిబంధనలు, విధానాలను అమలుపరచడంలో, పర్యవేక్షించడంలో ప్రముఖ పాత్ర పోషించేది ఎవరు? కార్యనిర్వహణ శాఖ, శాసన నిర్మాణ శాఖ, న్యాయశాఖ, రాష్ట్రపతి. ఆన్సరు న్యాయశాఖ లేదా న్యాయ వ్యవస్థ. అధికారాల విభజనపై ఏదైనా వివాదం తలెత్తితే హైకోర్టులు, సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటాయి. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించడానికి పన్నులు విధించటం ద్వారా వనరులు సేకరించే అధికారం ఉంది. చూడండి, ఇక్కడ భారతదేశంలో అణుపరీక్షలు నిర్వహించిన పోఖ్రాన్ ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్లో ఉంది. ఒకవేళ రాజస్థాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అణు విధానాన్ని వ్యతిరేకించిందని అనుకుందాం. అప్పుడు అది భారత ప్రభుత్వాన్ని అణుపరీక్షలు నిర్వహించకుండా నిలువరించగలదా? నిలువరించలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం అనేది దేశంలో భాగం. దేశం అభివృద్ధి కోసం ఇది అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని మీద నిర్ణయం తీసుకోవచ్చు. దేశ పరిరక్షణకు సంబంధించిన వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి కదా. అప్పుడు రెండింటికి మధ్య విభేదం వస్తే కేంద్ర ప్రభుత్వందే చెల్లిద్ది అని పైన మనం చదువుకున్నాం కదా. అందుకు
సిక్కిం ప్రభుత్వం కొత్త పాఠ్యపుస్తకాలను తమ పాఠశాలల్లో ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వానికి కొత్త పాఠ్యపుస్తకాల శైలి మరియు అందులోని విషయం నచ్చలేదు. అటువంటి సమయంలో ఈ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టే ముందు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్య కూడా ఉమ్మడి జాబితాలోదే కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండింటికి మధ్య విభేదం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వందే చెల్లిద్ది. నక్సలైట్ సమస్యపై రాష్ట్ర పోలీసులు స్పందించే విషయంలో ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు ఒరిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రులు విధానాలు భిన్నంగా ఉన్నాయని అనుకుందాం. ఈ విషయంలో భారత ప్రధానమంత్రి జోక్యం చేసుకొని ముఖ్యమంత్రులందరూ పాటించాల్సిందే అని ఒక ఉత్తర్వును జారీ చేయగలరు. ఇది దేశ రక్షణకు సంబంధించింది కాబట్టి దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం ఉంటుంది. సమాఖ్యవాదం ఆచరణలో ఎలా ఉంది? సమాఖ్యవాదం విజయవంతం కావడానికి రాజ్యాంగపరమైన నిబంధనలు అవసరం. అయితే ఇవి మాత్రమే సరిపోవు. ఒకవేళ సమాఖ్య విధానం భారతదేశంలో విజయవంతమైతే ఇది కేవలం భారత రాజ్యాంగ నిబంధనల వల్ల మాత్రమే కాదు. భారతదేశంలో సమాఖ్యవాదం యొక్క నిజమైన విజయానికి మన దేశంలోని ప్రజాస్వామ్య రాజకీయాల స్వభావమే కారణమని చెప్పవచ్చు. సమాఖ్య స్ఫూర్తి, వైవిధ్యం ఎడల గౌరవం, కలిసి జీవించాలనే కోరిక మన దేశ ఆదర్శాలుగా ఉండటం వలన ఇది సాధ్యమైంది. ఇది ప్రధానంగా ఎన్ని విధాలుగా జరిగిందో పరిశీలిద్దాం. చూడండి, సమాఖ్య స్ఫూర్తి, వైవిధ్యం ఎడల గౌరవం, కలిసి జీవించాలనే కోరిక ఇవి మన దేశాన్ని సమాఖ్య రాజ్యంగా ఉంచేటట్టు చేశాయన్నమాట. భాషా ప్రయుక్త రాష్ట్రాలు. మన దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ప్రజాస్వామ్య రాజకీయాలకు మొదటి ప్రధాన పరీక్ష. భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవాళ్ళు, తమిళం మాట్లాడేవాళ్ళు, మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రం అట్లా. భారత రాజకీయ పటాన్ని పరిశీలిస్తే 1947లో భారతదేశం తన ప్రజాస్వామ్య ప్రయాణాన్ని ప్రారంభించిన ఈనాటికి మధ్య జరిగిన 2019కి మధ్య జరిగిన మార్పులు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. చాలా పాత రాష్ట్రాలు కనుమరుగై చాలా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రాష్ట్రాల విస్తీర్ణాలు, సరిహద్దులు మరియు పేర్లు మార్చబడ్డాయి. కొత్త రాష్ట్రాలను ఏర్పరచడానికి 1947లో అనేక పాత రాష్ట్రాల సరిహద్దులు మార్చబడ్డాయి. చూడండి, కొత్త రాష్ట్రాలను ఏర్పరచడానికి పాత రాష్ట్రాల సరిహద్దులను ఏ సంవత్సరంలో మార్చారు? 1947లో. ఒకే భాష మాట్లాడే ప్రజలు ఒకే రాష్ట్రంలో ఉండేలా చూసేందుకు ఇది జరిగింది. కొన్ని రాష్ట్రాలు భాష ఆధారంగా కాకుండా సంస్కృతి, జాతి లేదా భౌగోళిక భేదాల గుర్తింపు ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి. వీటిలో నాగాలాండ్, ఉత్తరాఖండ్ మరియు జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చినప్పుడు అది దేశ విచ్ఛిన్నానికి దారితీస్తుందని కొందరు జాతీయ నాయకులు భయపడ్డారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం కొంతకాలం ప్రతిఘటించింది. కానీ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వాస్తవానికి దేశాన్ని మరింత ఐక్యం చేసిందని అనుభవం చెబుతుంది. ఇది పరిపాలనను కూడా సులభతరం చేసింది. జాతీయ సమాఖ్యకు రెండవ పరీక్ష భాషా విధానం. మన రాజ్యాంగం ఏ ఒక్క భాషకు జాతీయ భాష హోదా ఇవ్వలేదు. హిందీని అధికార భాషగా గుర్తించారు. కానీ హిందీ 40% మంది భారతీయులు మాత్రమే మాతృభాష. హిందీ ఎంతమంది భారతీయులకు మాతృభాష అంటే 40% మందికి మాత్రమే మాతృభాష. అందువల్ల ఇతర భాషలను కాపాడటానికి అనేక రక్షణలు కల్పించబడ్డాయి. హిందీతో పాటు 21 ఇతర భాషలను షెడ్యూల్డ్ భాషలుగా రాజ్యాంగం గుర్తించింది. హిందీతో పాటు 21 భాషలు అంటే మొత్తం మన రాజ్యాంగం గుర్తించిన భాషలు షెడ్యూల్డ్ భాషలు ఎన్నంటే 22.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలను రాయటానికి ఒక అభ్యర్థి ఇందులో ఏ భాషనైనా ఎంచుకోవచ్చు. ఈ 22 భాషలలో ఏ భాషనైనా ఎంచుకోవచ్చు. రాష్ట్రాలకు కూడా వాటి సొంత అధికారిక భాషలు ఉన్నాయి. ప్రభుత్వ పాలన అంతా సంబంధిత రాష్ట్ర అధికార భాషలోనే జరుగుతుంది. శ్రీలంక కాకుండా మన దేశ నాయకులు హిందీ భాషను వ్యాప్తి చేయడంలో చాలా జాగ్రత్తలు పాటించారు. రాజ్యాంగం ప్రకారం 1965లో అధికారిక అవసరాల కోసం ఇంగ్లీషు వాడకం ఆపివేయాలి. అయినప్పటికీ హిందీ భాషేతర రాష్ట్రాలు ఇంగ్లీషు వాడకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాయి. తమిళనాడులో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఇది ఇంగ్లీషు మాట్లాడే ఉన్నత వర్గాలకు అనుకూలంగా ఉందని విమర్శకులు భావించారు. హిందీని ప్రోత్సహించటం భారత ప్రభుత్వం యొక్క అధికారిక విధానంగా కొనసాగుతున్నది. ప్రోత్సహించడం అంటే కేంద్ర ప్రభుత్వం ఇతర భాష మాట్లాడే రాష్ట్రాలపై హిందీని రుద్దటం కాదు. భారత రాజకీయ నాయకులు చూపిన ఈ చొరవ శ్రీలంక ఎదుర్కొన్న పరిస్థితులు మన దేశంలో రాకుండా నివారించగలిగాయి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు. కేంద్ర రాష్ట్ర సంబంధాల పునర్నిర్మాణం మరొక మార్గం. సమాఖ్యవాదాన్ని ఆచరణలో బలోపేతం చేయడానికి వాస్తవంగా ఉపకరించే అధికారిక విభజనకు సంబంధించి రాజ్యాంగపరమైన ఏర్పాట్లు ఎలా పనిచేస్తాయి అనేది అధికార పార్టీలు మరియు నాయకులు వీటిని ఎలా అనుసరిస్తారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. చాలా కాలం పాటు కేంద్రంలోనూ అనేక రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండేది. దీని అర్థం రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తిని కలిగిన సమాఖ్య యూనిట్లుగా తమ హక్కులను వినియోగించుకోలేదని కాదు. కేంద్ర రాష్ట్రాల్లో భిన్న పార్టీలకు చెందిన ప్రభుత్వాలు ఉన్నప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల అధికారాలను తగ్గించేందుకు ప్రయత్నించింది. ఆ రోజుల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసింది. ఇది సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసింది. 1990 తరువాత ఈ పరిస్థితులు గణనీయంగా మారాయి. ఈ కాలంలో దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఇది కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాల ప్రారంభానికి నాంది పలికింది. లోక్సభలో ఏ ఒక్క పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన జాతీయ పార్టీలు ఇతర పార్టీలు మరియు అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి పొత్తు పెట్టుకోవలసి వచ్చింది. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాన్ని తెలిపే 2 వ్యంగ్య చిత్రాలు ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రం కేంద్రం వద్దకు భిక్షపాత్రతో వెళ్లాలా? సంకీర్ణ ప్రభుత్వ నాయకుడు ప్రభుత్వ భాగస్వామ్యులను ఎలా సంతృప్తి పరచగలడు? ఇది రాష్ట్ర ప్రభుత్వాల స్వయం ప్రతిపత్తి పట్ల గౌరవం కలిగి ఉండటం, అధికారాన్ని పంచుకోవడం అనే కొత్త సంస్కృతికి దారితీసింది. కేంద్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణితో రాష్ట్ర ప్రభుత్వాలను తొలగించడాన్ని కష్టతరం చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా ఈ ధోరణికి మద్దతు లభించింది. కాబట్టి రాజ్యాంగం అమలులో వచ్చిన తొలినాళ్లలో కంటే సమాఖ్య అధికారాల విభజన ఈరోజు మరింత ప్రభావవంతంగా ఉంది. భారతదేశంలో మనకు ఎన్ని భాషలు ఉన్నాయి? దీనికి సమాధానం మనం వాటిని ఎలా లెక్కిస్తాం అనే దానిపై ఆధారపడి ఉంటుంది. 2011 భారత జనాభా లెక్కల వివరాలే మనకు తాజా సమాచారం. 1300 కంటే ఎక్కువ భాషలను ప్రజలు తమ మాతృభాషలుగా పేర్కొన్నారని ఈ జనాభా లెక్కలు నమోదు చేశాయి. ఈ భాషలు కొన్ని ప్రధాన సమూహాలుగా చేయబడ్డాయి. ఉదాహరణకు భోజ్పురి, మాగధి, బుందేల్ఖండి, ఛత్తీస్గఢీ, రాజస్థానీ మరియు అనేక ఇతర భాషలను హిందీ సమూహం కిందకి చేర్చారు. వీటిని భాషా సమూహాలుగా విభజించి తరువాత కూడా జనగణన 121 ప్రధాన భాషలను గుర్తించింది.
ఇందులో 22 ప్రధాన భాషలను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చారు. అందువల్ల వీటిని షెడ్యూల్డ్ భాషలు అంటారు. మిగిలిన వాటిని నాన్ షెడ్యూల్డ్ భాషలు అంటారు. ఎన్ని భాషలను భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చింది? 22 భాషలను. షెడ్యూల్డ్ భాషలు ఎన్ని? 22. భాషల పరంగా భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యమైన దేశం అని చెప్పవచ్చు. పట్టికను పరిశీలిస్తే మనకు జనాభాలో ఏ ఒక్క భాష కూడా అధిక సంఖ్యాకులకు మాతృభాష కాదు. అతి పెద్ద భాష అయిన హిందీ కేవలం 44% మంది భారతీయులకు మాత్రమే మాతృభాష. దీనికి తోడు హిందీ ద్వితీయ లేదా తృతీయ భాషగా తెలిసిన వారందరినీ కలిపిన 2011లో వారి సంఖ్య 50% కంటే తక్కువగానే ఉంది. ఆంగ్లం విషయానికి వస్తే కేవలం ఇది 0.02%గా భారతీయులు మాత్రమే తమ మాతృభాషగా నమోదు చేసుకున్నారు. మరో 11% మంది ఇది 2వ లేదా 3వ భాషగా తెలుసు. ఈ పట్టికను జాగ్రత్తగా చదవండి. దీన్ని బట్టి పట్టవలసిన అవసరం లేదు అని ఇచ్చాడు ఇక్కడ పిల్లల కోసం. చూడండి, భాష, దాన్ని మాట్లాడేవారి నిష్పత్తి. అస్సామీ 1.26% మంది మాట్లాడతారు. బెంగాలీ 8.03% మంది. బోడో 0.12, డోంగ్రీ 0.21, గుజరాతీ 4.58, హిందీ 43.63, కన్నడ 3.61, కాశ్మీరీ 0.56, కొంకణి 0.19, మైథిలి 1.12, మలయాళం 2.88, మణిపురి 0.15, మరాఠీ 6.86, నేపాలీ 0.24, ఒడియా 3.10, పంజాబీ 2.74, సంస్కృతం నిల్లు, సంతాలి 0.61, సింధీ 0.23, తమిళం 5.70, తెలుగు 6.70, ఉర్దూ 4.19. ఎన్ అంటే అతి తక్కువ అని అర్థం అంట. నేను నిల్ అని చదివా కదా, అంటే నిల్ అంటే పూర్తిగా లేదని, కానీ ఇక్కడ ఎన్ అంటే అతి తక్కువ అని ఇచ్చారు. చూడండి, నవంబర్ 1, 2006న టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రచురించిన వ్యాసం నుండి క్రింది సారాంశాలను తీసుకోవడం జరిగింది. వీటిని చదవండి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎన్ఆర్సి నివేదిక సరిగ్గా 50 సంవత్సరాల క్రితం నవంబర్ 1, 1956న అమలు చేయబడింది. చూడండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఎప్పుడు అమలు చేయబడింది? నవంబర్ 1, 1956. ఇది తనదైన సమయంలో, తనదైన మార్గంలో దేశం యొక్క రాజకీయ సంస్థాగత జీవితాన్ని మార్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత భాషా సూత్రం ఆధారంగా నూతన దేశంలో నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని గాంధీ మరియు ఇతర నాయకులు తమ అనుచరులకు వాగ్దానం చేశారు. అయితే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అది కూడా విభజించబడింది. మతతత్వ ధోరణి విభజనకు దారితీసింది. అయితే భాషాభిమానం ఇంకెన్ని విభజనలకు దారితీస్తుందో అనే రీతిలో నెహ్రూ, పటేల్, రాజాజీల ఆలోచన సాగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల భారత సమైక్యతను బలహీనపరచడానికి బదులుగా బలోపేతం చేయడానికి సహాయపడ్డాయి. దేశంలో కన్నడిగులు, బెంగాలీలు, తమిళులు, గుజరాతీలు వీరంతా తనను భారతీయులుగానే భావించడం ద్వారా ఇది నిరూపించబడింది. వాస్తవానికి ఈ భాష ఆధారంగా ఏర్పడిన రాష్ట్రాలు కొన్నిసార్లు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటున్నాయి. ఈ వివాదాలకు సరైన కారణాలపై కాకుంటే తీవ్ర రూపాన్ని కూడా దాలుస్తాయి. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు వలన భారతదేశం ఒక పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. తెలుగు, మరాఠీ భాషల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకోనట్లయితే ఇక్కడ ఒక భాష 14 లేదా 15 దేశాలుగా ఉండేవి. భారతదేశంలో వికేంద్రీకరణ, సమాఖ్య ప్రభుత్వాలలో 2 లేదా అంతకంటే ఎక్కువ అంచెల ప్రభుత్వాలు ఉంటాయని పైన పేర్కొన్నాం. మనం
మన దేశంలోని రెండంచెల ప్రభుత్వాన్ని గురించి మనం ఇప్పటి వరకు చర్చించాం. కానీ భారతదేశం వంటి విశాల దేశాన్ని ఈ రెండంచెల ద్వారా మాత్రమే నడపలేము. భారతదేశంలోని రాష్ట్రాలు ఐరోపాలో స్వతంత్ర దేశాలంత పెద్దవి. జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ రష్యా కంటే పెద్దది. మహారాష్ట్ర సుమారుగా జర్మనీ అంత పెద్దది. చాలా రాష్ట్రాల్లో అంతర్గత వైవిధ్యం ఉంది. అందువల్ల ఈ రాష్ట్రాల లోపల కూడా అధికార విభజన అవసరం ఉంది. భారత సమాఖ్యలో అధికారాల విభజన కోసం భారత రాష్ట్ర ప్రభుత్వాలు దిగువన మరొక అంచె ప్రభుత్వం అవసరం ఉంది. అధికార వికేంద్రీకరణకు ఇది ఒక హేతు. ఈ విధంగా మూడవ అంచె స్థానిక ప్రభుత్వాలుగా ఏర్పడ్డాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడాన్ని వికేంద్రీకరణ అంటారు. చూడండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అధికారాలను స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేయడాన్ని వికేంద్రీకరణం అంటారు. చాలా సమస్యలను అంశాలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవడం ఈ వికేంద్రీకరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. స్థానిక ప్రజలు తమ సమస్యలను గురించి మెరుగైన అవగాహన ఉంటుంది. విషయాలపై ఎలా నిర్వహించాలి, డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనే విషయాలపై వారికి మెరుగైన ఆలోచనలు ఉంటాయి. దీనితో పాటు నిర్ణయీకరణలో స్థానిక ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనగలుగుతారు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్య అలవాటును పెంపొందించడానికి దోహదపడుతుంది. ప్రజాస్వామ్య సూత్రాలలో ముఖ్యమైన స్థానిక స్వపరిపాలనను సాధించడానికి స్థానిక ప్రభుత్వ ఏర్పాటు అత్యుత్తమ మార్గం. వికేంద్రీకరణ ఆవశ్యకతను మన రాజ్యాంగం గుర్తించింది. అప్పటి నుండి గ్రామాలు, పట్టణాలు స్థాయికి అధికారాన్ని వికేంద్రీకరించడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. అన్ని రాష్ట్రాల్లో గ్రామాల్లో, పంచాయతీలలో, పట్టణాలలో మున్సిపాలిటీలను ఏర్పాటు చేశారు. అయితే ఇవి నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. ఈ స్థానిక ప్రభుత్వాలకు నియమిత కాలంలో ఎన్నికలు జరగటం లేదు. స్థానిక ప్రభుత్వాలకు సొంత అధికారాలు కానీ లేదా వనరులు కానీ లేవు. అందువల్ల వాస్తవానికి వికేంద్రీకరణ చాలా తక్కువ స్థాయిలో జరిగిందని చెప్పవచ్చు. అధికార వికేంద్రీకరణ దిశగా 1992లో ఒక పెద్ద అడుగు పడింది. ప్రజాస్వామ్యం యొక్క మూడవ అంచెని మరింత శక్తివంతంగా, ప్రభావవంతంగా చేయడానికి రాజ్యాంగాన్ని సవరించారు. ఇప్పుడు స్థానిక సంస్థలకు నియమిత కాలంలో ఎన్నికలు నిర్వహించటం రాజ్యాంగబద్ధంగా తప్పనిసరి. ఈ ఎన్నికైన సంస్థలలో కార్యనిర్వహణ పదవులలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర వెనుకబడిన తరగతుల వారికి కొన్ని సీట్లు కేటాయించబడ్డాయి. కనీసం 1/3 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేయబడ్డాయి. ప్రతి రాష్ట్రంలోనూ పంచాయతీ మరియు పురపాలక సంఘ ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేక స్వతంత్ర సంస్థలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అధికారాలని, కొంత ఆదాయాన్ని స్థానిక సంస్థలతో పంచుకోవాలి. ఈ పంచుకునే విధానం రాష్ట్రాల మధ్య మారుతూ ఉంటుంది. గ్రామీణ స్థానిక ప్రభుత్వం పంచాయతీ రాజ్ పేరుతో పిలువబడుతుంది. సాధారణంగా ప్రతి గ్రామానికి లేదా కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని గ్రామాలకు కలిపి ఒక గ్రామ పంచాయతీ ఉంటుంది. ఇది చాలామంది వార్డు సభ్యులతో కూడిన కౌన్సిల్. ఈ వార్డు సభ్యుడిని పంచ్ అని, వారి అధ్యక్షుడిని సర్పంచ్ అని, వారిని ఆ వార్డు లేదా గ్రామంలోని వయోజనులు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఇది గ్రామానికి సంబంధించిన విధాన నిర్ణయాలను తీసుకునే సంస్థ. పంచాయతీ గ్రామసభ పర్యవేక్షణలో పనిచేస్తుంది. గ్రామంలోని ఓటర్లంతా ఇందులో సభ్యులు.
గ్రామ పంచాయతీ వార్షిక బడ్జెట్ను ఆమోదించడానికి, గ్రామ పంచాయతీ పనితీరును సమీక్షించడానికి ఇది సంవత్సరానికి కనీసం 2 లేదా 3 సార్లు సమావేశం కావాలి. స్థానిక ప్రభుత్వ నిర్మాణం జిల్లా స్థాయి వరకు వెళుతుంది. కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి సాధారణంగా పంచాయతీ సమితి లేదా బ్లాక్ లేదా మండలం అని పిలుస్తారు. ఈ ప్రాతినిధ్య సమూహంలో సభ్యులు ఆ ప్రాంతంలోని పంచాయతీ సభ్యులందరూ ఎన్నుకుంటారు. ఒక జిల్లాలోని అన్ని పంచాయతీ సమితులు లేదా మండలాలు కలిసి జిల్లా పరిషత్గా ఏర్పడతాయి. జిల్లా పరిషత్ సభ్యులలో ఎక్కువ మంది ఎన్నికైన వారే. జిల్లాలోని లోక్సభ సభ్యులు, ఆ జిల్లా శాసనసభ సభ్యులు మరియు ఇతర జిల్లా స్థాయి సంస్థల్లోని మరికొందరు అధికారులు కూడా జిల్లా పరిషత్లో సభ్యులుగా ఉంటారు. జిల్లా పరిషత్ చైర్మన్ జిల్లా పరిషత్కు రాజకీయ అధినేత. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో కూడా స్థానిక సంస్థలు ఉంటాయి. పట్టణాలలో మున్సిపాలిటీలు ఉంటాయి. పెద్ద నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు రెండూ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులతో కూడిన ఎన్నికైన సంస్థలచే నియంత్రించబడతాయి. మున్సిపల్ చైర్పర్సన్ మున్సిపాలిటీ రాజకీయ అధిపతి. మున్సిపల్ కార్పొరేషన్లో అలాంటి అధిపతిని మేయర్ అంటారు. ప్రధాని దేశాన్ని నడుపుతాడు, ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని నడుపుతాడు. ఇలా ఆలోచిస్తే జిల్లా పరిషత్ను జిల్లా చైర్పర్సన్ నడపాలి. మరెందుకు డిఎం లేదా కలెక్టర్ జిల్లాని పరిపాలిస్తున్నారు? బ్రెజిల్లో ఒక ప్రయోగం. బ్రెజిల్లోని పోర్టో అలెగ్రే అనే నగరం వికేంద్రీకరణను ప్రజా భాగస్వామ్యంతో మిళితం చేసి అసాధారణ ప్రయోగాన్ని నిర్వహించింది. నగరంలోని మున్సిపల్ కౌన్సిల్తో పాటు పనిచేసే ఒక సమాంతర సంస్థను ఏర్పాటు చేసి అందులో స్థానిక నివాసితులు తమ నగరం కోసం నిర్ణయాలు తీసుకునేందుకు వీలు కల్పించింది. ఈ నగరంలో దాదాపు 13 లక్షల మంది జనాభా ప్రజలు తమ సొంత నగరానికి బడ్జెట్ను రూపొందించడంలో పాలు పంచుకుంటారు. నగరం మనం వార్డులుగా పిలిచే అనేక ప్రాంతాలుగా విభజించబడింది. ప్రతి విభాగంలో గ్రామ సభ మాదిరిగానే ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. అందులో ఒక ప్రాంతంలో నివసించే ఎవరైనా పాల్గొనవచ్చు. మొత్తం నగరాన్ని ప్రభావితం చేసే సమస్యలను చర్చించడానికి కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తారు. నగరంలోని ఏ పౌరుడైనా సమావేశంలో పాల్గొనవచ్చు. సమావేశంలో నగర బడ్జెట్పై చర్చిస్తారు. తుది నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ ప్రతిపాదనలను మున్సిపాలిటీకి పంపిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది వ్యక్తులు ఈ నిర్ణయాలు తీసుకోవడంలో పాల్గొంటారు. ధనవంతులు నివసించే కాలనీల ప్రయోజనం కోసం మాత్రమే డబ్బు ఖర్చు చేయటం జరగదని ఈ పద్ధతి నిర్ధారిస్తుంది. ఇప్పుడు పేద కాలనీలకు బస్సులు నడుపుతున్నారు. పునరావాసం కల్పించడానికి బిల్డర్లు మురికివాడల్లో నివాసితులను ఖాళీ చేయించలేరు. మన దేశంలోని కేరళలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి ప్రయోగం జరిగింది. తమ ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక రూపొందించడంలో సాధారణ ప్రజలు పాల్గొన్నారు. బ్రెజిల్లో జరిగిన ప్రయోగం మన దేశంలోని ఏ రాష్ట్రంలో జరిగింది అంటే కేరళలో జరిగింది. ప్రపంచంలో ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఈ నూతన విధానం స్థానిక స్వపరిపాలన అతి పెద్ద ప్రయోగం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాలిటీలు మొదలైన వాటికి ఎన్నికైన ప్రజాప్రతినిధులు దాదాపు 36 లక్షల మంది ఉన్నారు. ఈ సంఖ్య ప్రపంచంలోని అనేక దేశాల జనాభా కంటే ఎక్కువ. స్థానిక ప్రభుత్వాలకు రాజ్యాంగం హోదా కల్పించడం మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి దోహదపడింది. ఇది మన ప్రజాస్వామ్య మహిళల ప్రాతినిధ్యాన్ని, వారి గళం వినిపించే అవకాశాన్ని కల్పించింది. ఇదే సమయంలో అనేక ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎన్నికలు క్రమం తప్పకుండా సకాలంలో ఉత్సాహవంతంగా జరుగుతున్నప్పటికీ గ్రామ సభలు నియమిత కాలంలో జరగటం లేదు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు ముఖ్యమైన అధికారాలను బదిలీ చేయటం లేదు. సరిపడినన్ని వనరులు ఇవ్వటం లేదు. స్వపరిపాలన ఆదర్శాన్ని సాధించటంలో ఇంకా మనం చాలా దూరంలో ఉన్నాము.
అమెరికా ఏ రకపు సమాఖ్య అయినందువలన అందులో భాగమైన రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉంటాయి. ఎన్ని రకాల సమాఖ్యలు ఉన్నాయి మనకి? 2 రకాలు. ఒకటి పట్టి ఉంచే, ఒకటి టుగెదర్. కమింగ్ టుగెదర్ రకపు సమాఖ్య అయినందున అందులో భాగమైన రాష్ట్రాలకు సమాన అధికారాలు ఉన్నాయి. సమాఖ్య ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్రాలు ఫెడరల్గా స్వతంత్రంగా ఉంటాయి. కానీ భారతదేశం హోల్డ్ టుగెదర్ రకానికి చెందిన సమాఖ్య. కొన్ని రాష్ట్రాలకు మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువ అధికారాలు ఉంటాయి. భారతదేశంలో డాష్ ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ అధికారాలు ఉన్నాయి. సమాఖ్య ప్రభుత్వం యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటి అన్నాడు. ప్రత్యేక లక్షణం ఏంటంటే ప్రభుత్వం అధికారం వివిధ స్థాయిల ప్రభుత్వాల మధ్య విభజించబడి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర జాబితా, కేంద్ర ప్రభుత్వం కేంద్ర జాబితా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి జాబితా, స్థానిక ప్రభుత్వం అవశిష్ట జాబితా అన్నాడు. ఇదే తప్పు. స్థానిక ప్రభుత్వం అవశిష్ట జాబితా అనేది సరిగ్గా జతపరచబడలేదు. యూనియన్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి, రాష్ట్రం సి 2 సి 3 డి. చూడండి 2 సి 3 డి 4 బి. ఇందులో సి ఆన్సర్ కరెక్ట్. చూడండి మొదటిది ఏ, యూనియన్ ఆఫ్ ఇండియా ప్రధానమంత్రి, తర్వాత రాష్ట్రం గవర్నర్, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచ్. యూనియన్ ఆఫ్ ఇండియా ఏమో ప్రధానమంత్రి, రాష్ట్రం ఏమో గవర్నర్, మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, గ్రామ పంచాయతీ సర్పంచ్. ఇది కింది వాక్యాలను పరిశీలించండి. సమాఖ్య విధానంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా విభజించబడతాయి. అవును, భారతదేశం ఒక సమాఖ్య ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు రాజ్యాంగంలో పేర్కొనబడ్డాయి మరియు వాటికి సంబంధించిన విషయాలపై వాటికి ప్రత్యేక పరిధి ఉంది. ఇది కూడా అవును. శ్రీలంక రాష్ట్రాలుగా విభజించబడినందువల్ల అది ఒక సమాఖ్య. ఇది కాదు. రాష్ట్రాల యొక్క కొన్ని అధికారాలు స్థానిక ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేసినందున భారతదేశం ఇకపై సమాఖ్యలుగా పరిగణించలేము. ఇది కూడా కాదు. సి డి ఈ రెండు తప్పు. ఏ బి కరెక్ట్. ఆన్సర్ ఆప్షన్ సి కరెక్ట్ అన్నమాట. ఏ బి కరెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.